ఆ అభిని చూసినా అదుంటే ఆ కొంపని చూసినా ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది నాకు. ఇచ్చి దీని పీడ ఎప్పుడు విరగడవుతుందో ఏమో. ఏంటి ఐరేంద్రి, కళ్ళు నెత్తికెక్కాయా లేదా మొత్తానికి కనిపించడం మానేశాయా? దీన్ని నీళ్లు పారబోయడం అంటారు. కళ్ళు నీకు కనపడటం లేదా? ఇన్నేళ్ళొచ్చినా ఈ మాత్రం ఇంగితం కూడా లేదంటే ఏం ప్రయోజనం? ఇంగితం లేనిది నాకు కాదు నీకు. ఆ మాత్రం ఇంగితమే ఉంటే మనుషుల మీద ఇలా నీళ్లు అంపో ఎక్కడ పారబోయాలో తెలుసుకునేదానివి. నేనేం చేయాలో నువ్వు చెప్పక్కర్లేదు, నాకు బాగా తెలుసు. నీకెందుకు తెలీదు? బాగా తెలుసు. కుటుంబాల్లో చిచ్చులు ఎలా రేపాలో తెలుసు. కొంపలు కూల్చడానికి ఎన్ని ఎత్తులు వేయాలో కూడా తెలుసు. అభి, నోరు జాగ్రత్త, లేదంటే లేదంటే ఏం చేస్తావ్? ఏం చేస్తావే? నన్నే వే అంటావా? నువ్వు అది ఇది అని నోటికొచ్చినట్టు నువ్వు పేలుతుంటే నేను నిన్ను వే అంటే తప్పేంటి? నీకు బాగా బాగా పొగరు పట్టింది. అందుకే నీ పొగర్దించే పనిలో పడ్డాను. నన్నే అనేంత ధైర్యం ఎక్కడిదే నీకు? నువ్వేమన్నా దేశాన్ని ఉద్ధరిస్తున్నావా? నిన్నేమనకుండా ఉండడానికి చేసేవన్నీ చెత్త పనులే కదా. నీకు బాగా మాటలు ఎక్కువయ్యాయి. నోరు ముయ్యకపోయావో ఏం చేస్తావ్? లేనిపోని నిందలు వేస్తావు, ఉన్నవి లేనివి కల్పించి చెప్తావు, అంతే కదా. అదేమైనా నాకు తెలియందా? నీకు అలవాటు లేందా? ఏ అభి, ఏమైంది? ఎందుకలా గొడవ పడుతున్నారు? చూడు రాహుల్, నీ భార్య వద్దు నన్ను కూడా చూడకుండా ఎన్ని మాట్లాడుతుందో. అభి నీకు మరదలవుతుందని ఇప్పుడు గుర్తొచ్చిందా అక్క? అభి మీద ఉన్నవి లేనివి చెప్పినప్పుడు ఈ వరసలు గుర్తులేవా? నువ్వు కూడా ఏంటి రాహుల్, తప్పు చేసిన దాన్ని తప్పుగా మాట్లాడే దాన్ని వదిలేసి నన్నే అంటున్నావా? ఎవరు ఎలాంటి వాళ్ళో బాగా తెలుసుకున్నాకే అంటున్నాను. ఏ కారణం లేకుండా అభి ఎవ్వరిని ఒక్క మాట కూడా అనదు. ఆ విషయం నాకంటే నీకే బాగా తెలుసు అనుకుంటాను. రాహుల్ బాబు, వదిలేయండి. తనతో మనకేంటి? చూసవద్దని పొగరు. చెప్పింది చాలే కానీ ఏదో పనిలో ఉన్నట్టున్నావు కదా, వెళ్ళా పని చూసుకోక్క.